ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీ ఆదివారం అలాగే పౌర్ణమి రోజు స్వగృహంలో ఘోరాతి ఘోరం జరుగుతుంది. వీరిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు స్వగృహంలో ఎటువంటి ఘోరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక, జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. అందరితో కలుపుకొనిపోయే తత్వం కలవారిగా ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. వీరి జీవితంలో సమస్యలు ఒడితడుకులు ఎక్కువనే చెప్పుకోవాలి. వీరు భారమైన కుటుంబ బాధ్యతలను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసికంగా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగిపోతుంది. వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనలకు అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. ఇక విషయంలోకి వస్తే, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. ఈ రోజు తులారాశి వారికి ఒక పెద్ద సమస్య పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. చిన్న అనారోగ్య సమస్య వస్తుంది. దాన్ని కనుక అశ్రద్ధ చేశారంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే రాత్రి 12 గంటల తర్వాత మీరు నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదు. ఇది కూడా మీకు ప్రమాదాలను తీసుకుని వచ్చి పెడుతుంది. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తులారాశి వ్యక్తులు ముఖ్యంగా ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఆదివారం రోజు దీపారాధన చేసే అలవాటు చాలా మందికి ఉండదండి. కానీ ఈ రోజు ఖచ్చితంగా మీరు దీపారాధన చేయాలి. పౌర్ణమి తిథి రోజు దీపారాధన చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ శివయ్యే మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. అలాగే శివ భగవానుడి యొక్క ఫోటో ముందు ఎరుపు రంగు మందార పుష్పాన్ని ఉంచండి. అలాగే మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే జలాభిషేకం చేయండి. లేకపోతే కనుక ఆలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి, మీ కుటుంబంలో జరగబోయేటటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తిని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే తీసుకోండి. అలాగని మీరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. శివ భగవానుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే బయటికి వెళ్లే వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, మీరు ఎరుపు రంగు వస్త్రంలో 2 లవంగాలు పెట్టి మీరు మీ దగ్గర ఉంచుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా మీరు కాపాడబడగలుగుతారు. కాబట్టి పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా తులారాశి వారు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని